కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను భారీగా పెంచింది. బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కీలక మార్పులు చేపట్టారు. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు చేరువ చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు మార్పులు చేపట్టిన టీటీడీ సర్వదర్శన టోకెన్ల సంఖ్యను భారీగా పెంచుతోంది. గడిచిన 5 ఏళ్లలో బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సర్వదర్శనానికి వచ్చే భక్తులను నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు చేపట్టింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ చర్యలు చేపట్టింది. బ్రేక్ దర్శనాలు, శ్రీవారి ట్రస్ట్ దర్శనాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో సర్వదర్శన టోకెన్లను భారీగా పెంచింది. గత వైఎస్ఆర్సీపీ పాలనలో వివిధ శాఖలతో సర్వదర్శన భక్తులను తగ్గించిన టీటీడీ అధికారులు కూటమి అధికారంలోకి వచ్చాక గత నిర్ణయాలపై సమీక్షించారు. వన్యమృగాల దాడి పేరుతో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను తగ్గించగా రద్దీ దృష్ట్యా సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను గత 5 ఏళ్లలో కుదించారు. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో టీటీడీ అధికారులు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా గడిచిన 2 నెలల్లో తిరుమలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్న ప్రసాదాలు తగిన రీతిలో అందజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందజేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించడానికి అధికారులను నియమించారు.